ఒక రైతు తన పొలంలో ఉన్న బావి దగ్గర నీటి కోసం వెళ్తాడు. ఆ బావిలో అతనికి ఒక బంగారు కుండ కనిపిస్తుంది. దానిని చూసి ఆశ్చర్యపోయిన రైతు కుండను ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి వచ్చి ఆ బంగారు కుండను నేలపై పెట్టి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఓ పావురం వచ్చి కుండ అంచున కూర్చుని ఒక గుడ్డు అందులో పెడుతుంది. ఆ కుండలో ఒక గుడ్డు పడగానే కొన్ని క్షణాల్లోనే వేల గుడ్లు తయారవుతాయి. కొంత సమయానికి పావురం గుడ్లన్నీ బంగారు గుడ్లుగా మారిపోతాయి. అది చూసిన రైతు చాలా ఆశ్చర్యపోతాడు. చీకటి పడేసరికి రైతు ఆ బంగారు గుడ్లను చూసుకుంటూ ఆ కుండని దగ్గర పెట్టుకుని నిద్రపోతాడు. రైతు నిద్రపోయాక అదే పావురం చీకటిలో తెలియక ఆ కుండలో పడిపోతుంది. తెల్లవారుజామున రైతు మేల్కొని చూస్తే ఆ కుండ నుండి వేలాది పావురాలు బయటికి వస్తాయి. అవన్నీ పొలంలోకి వెళ్లి అతని పంటను తినేయడం ప్రారంభిస్తాయి. రైతు వెంటనే ఇలా అర్థం చేసుకుంటాడు. ఆ బంగారు కుండ శాపగ్రస్తమైనదని. వెంటనే కుండను తీసుకుని బావి వైపు పరిగెడతాడు. దానిని తిరిగి బావిలో పడేస్తాడు. అంతే, మళ్ళీ అన్ని మునుపటిలా ప్రశాంతంగా మారిపోతాయి. కానీ రైతు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మీరు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి.